గొల్లప్రోలు నగర పంచాయతీలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని, ఇందుకోసం 114 కోట్ల రూపాయల వ్యయంతో ఒక ప్రణాళిక సిద్ధం చేశారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయం వద్ద గొల్లప్రోలుకు చెందిన వల్లభశెట్టి సత్యనారాయణ తన భార్య వెంకటరమణ జ్ఞాపకార్థంగా నగర పంచాయతీకి విరాళంగా ఇచ్చిన వాటర్ ట్యాంకును మర్రెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మర్రెడ్డి శ్రీనివాసరావు మహిళలకు బిందెలతో నీరు అందించారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతగా స్ట్రీమ్ చేద్దాం ఉన్నా కూడా అనేక సార్లు అనేక వార్డుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న మాకు వాస్తవం. దాన్ని రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అనుక్షణం కూడా మంగళగిరి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అనుక్షణం కూడా దీన్ని పర్యవేక్షణ జరుగుతుంది. దీన్ని స్ట్రెంగ్థన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి 114 కోట్లతోటి ప్రణాళికలు కూడా తయారయ్యి దాన్ని కూడా చేస్తా ఉన్నాం. అదేవిధంగా దాడిపత్రిలో మరొక 2 బోర్డులు వేసి వాటిని కూడా అగ్రిమెంట్ చేసాం. కాకపోతే సమస్య పూర్తిగా పరిష్కారం కావటం లేదు. మా దృష్టిలో ఉంది. తప్పకుండా ఇచ్చిన దాతలకి మా తరఫున మన శాసనసభ్యులు నా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వచ్చే వేసనాటికి ఈ గొల్లప్రోలు ఈ నగరంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనేదే మా ప్రణాళిక. తప్పకుండా అందులో మేము సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు